నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు జై గౌడ రాష్ట్ర అధ్యక్షురాలు నీరజ గారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా మేడం, ఇప్పుడు ఉమ్మడి జిల్లాల మీద బీసీ నాయకుల మీద ఆధిపత్యం చలాయిస్తున్నారు. వారి గురించి మీరు ఏం చెప్తారు? ఆధిపత్యం చాలా ఇలా కొత్తగా వచ్చింది కాదు కదా. 100 సంవత్సరాల నుంచి అనగదొక్కుతూనే ఉన్నారు బీసీలని. ఏండ్ల తరబడి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. దాని మీద ఎవరు మాట్లాడినా కూడా ఏం ఉపయోగం లేకున్న పరిస్థితి. గత 100-150 సంవత్సరాల నుంచి కూడా స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ ఇవాళ బీసీలకు రాష్ట్రంలో ఇంకా స్వతంత్రం రాలేదు. అవి రావడానికి ప్రయత్నం చేసినా రానివ్వకుండా దుష్ట శక్తులు అడ్డం పడుతున్నాయి. అగ్రవర్ణాల ఆధిపత్యాలు ఇవాళ రాష్ట్రంలో ఏది చేద్దామన్నా వాళ్ళ చెప్పుల చేతుల బతికే పరిస్థితి. ఇవాళ ఇంత జనాభా శాతం ఉండి వాళ్ళ చెప్పు చేతుల్లో బతకటం అనేది మన బీసీలకు అలవాటు అయిపోయింది. అది మేడం, నల్గొండ జిల్లా ఉద్యమకారుల కోసం ఎంతో మంది చనిపోయారు కదా, దానికి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇవాళ నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాలకు గడ్డారు, పోరుగడ్డ. అయితే ఇవాళ నల్లగొండలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం స్టార్ట్ అయినా అది నల్లగొండ బిడ్డలతోటే అయింది. ఇవాళ మన తొలిదశ ఉద్యమం అయినా మలిదశ ఉద్యమం అయినా ఏదైనా ప్రాణత్యాగాలు చేసిరంటే నల్లగొండ బిడ్డలే. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన మన బెల్లి లలితక్క కావచ్చు, ఆ రోజు వీరన్న కావచ్చు, సాంబశివుడు కావచ్చు, ఇంకా కోనపూర్ రాములు కావచ్చు, ఇంకా ఇట్లాంటి వాళ్ళు చాలామంది మన తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు. వాళ్ళు కలలుగన్న తెలంగాణ, సామాజిక తెలంగాణ కావాలనుకున్నారు కానీ సామాజిక తెలంగాణ అయితే ఇంకా రాలేదు. అది వస్తుందనే ఆశ కూడా అనిపిస్తలేదు. వీళ్ళు చేసే కుట్రలు, వీళ్ళు చేసే కుతంత్రాల కింద ఇంత జనాభా శాతం ఉండి ఉన్నప్పటికీ వాళ్ళు ఇంతంత మంది ఉన్నా కూడా ఇవాళ మన ఇంత జనాభాని శాసించే సీట్లలో వాళ్ళు ఉరు కాబట్టి ఇంకా రాదేమన్న భయం వేస్తుంది. కానీ రాకుండా ఉండదు. రాదు అన్న తెలంగాణ వచ్చింది. ఇవాళ రాదు అన్న బీసీ రాజ్యం కూడా వస్తుంది 100%. కాకపోతే వీళ్ళ ఎత్తులకు పై ఎత్తేసే నాయకుడు మనకు కావాలి. వీళ్ళ ఎత్తులని చిత్తు చేసే ప్రయత్నంలో మనం పోరాటం చేస్తే తప్పకుండా బీసీ రాజ్యం వస్తుంది, బీసీ రాజ్యాధికారం వస్తుంది. అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ససేమెరగా వస్తాయి. నక్సలైట్ల పేర్లు చెప్పి ఎంతో మంది ఉద్యమకారుల్ని హత్య చేశారు కదా, దానికి రీజన్ ఏమనుకుంటున్నారు? నక్సలైట్లు ఎక్కడ ఉన్నారమ్మా? నక్సలైట్ల పేర్లు చెప్పుకొని రాజకీయ నాయకులే దొంగలు కదా. నక్సలైట్ల పేర్లు చెప్పుకొని ఉద్యమకారులని నేల మట్టం చేసిన కుట్రలు చేసింది ప్రభుత్వమే. అక్కడ నక్సలైట్లు ఎక్కడున్నారు? వాళ్ళ పేర్లు మాత్రమే వాడిర్రు. ఇప్పుడు కూడా ఏదైతే బీసీ ఉద్యమం అనేది లేచిందో అట్లాంటి ఏదైతే బీసీ ఉద్యమం అని గొంతు లేస్తుందో ఆ గొంతుని అట్లా అప్పటి నక్సలిజాలు ఇప్పుడు ఉంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా చెప్పుకొని హత్యలు జరిగేటి. కాకపోతే ఇప్పుడు ఆ నక్సలిజం అనేది మనకు కనుమరుగైపోయింది కాబట్టి ఇవాళ తెలంగాణలో బీసీల కోసం కొట్లాడే గొంతులు రాష్ట్రంలో బతికున్నాయి అంటే వాళ్ళ పేర్లు లేవు కాబట్టి. వాళ్ళ పేర్లు ఉండుంటే, వాళ్ళ ఉనికి ఉండుంటే వాళ్ళ పేర్లు చెప్పి ఇప్పటికీ ఎవడు బీసీ అంటే వాడిని తెల్లారేపటికి మట్టు పెట్టే ప్రయత్నం ఈ ఆధిపత్యాల వర్గాలు చేసేటివే 100%గా. ఇప్పుడు అగ్రకులాల పేర్లు చెప్పి తమ ఆధిపత్యం చలాయిస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఇక అదే ఇప్పుడు ఏమంటున్నాం, ఇప్పుడు 5.6% మురులు ఓసీలు అంటే ఎలమ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఆ కేటగిరీ అంతా కలిసి కూడా. కానీ మనం ఎంత ఉన్నాం? బహుజనులు 90% పైబడి ఉన్నాం మనం. అంటే మనకు వాళ్ళకొక్కరికి మనం 1000 మంది ఉన్నాం, 1,00,000 మంది ఉన్నాం. అయినా కూడా మనం రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నాం. దానికి కారణం ఇగో ఎవరన్నా నా సొంటిది ఎవరో, నీ సొంటిదో ఎవరో వచ్చి బీసీ వాదం మేము కొట్లాడతామంటే వాళ్ళని ఆర్థికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, ఏదో ఒక రకంగా వాళ్ళని మూలకు పెట్టే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గాలు ఉన్నాయి. ఎవరు మాట్లాడితే వాళ్ళని నయాన్నో భయాన్నో ఎట్టి పరిస్థితిలో ఆ వాయిస్ని నేల మట్టం చెయ్యాలి. ఆ దిశగా ఇవాళ అగ్రవర్ణాలు కుట్రలు చేస్తున్నాయి. కానీ నేనేం చెప్తున్నా అంటే వెనకట రోజులు కావి, అప్డేటింగ్ అయ్యారు జనాలు. ఇవాళ 7 ఏళ్ళ పిల్ల కాంచి 80 ఏళ్ళ పిల్ల వరకు కూడా సోషల్ మీడియాని వాడుతుర్రు. ప్రపంచంలో ఏం జరుగుతుందని మినిట్ టు మినిట్ అప్డేటింగ్ ఉంది. కాబట్టి వెనకటి రోజులు కావి. వెనకట తెలంగాణ రావడానికి అన్ని సంవత్సరాలు పట్టింది, 100ల మంది ప్రాణత్యాగం చేసింది. కానీ ఈ బీసీ ఉద్యమాలకు ప్రాణత్యాగాలు అవసరం లేదు, ఏండ్లు పట్టవు. మన ఓట్లు మనం స్వచ్ఛందంగా వేసుకుంటే ఎంతమంది అమ్మయ్యారు? ఇగో ఇంతమంది మన సట్లు ఉడిచి భూ ఎత్తారు, కడుపు నింతది బ్యావ్ అంటారు. అంతమంది జనం, అంతమంది మనకు ఇప్పుడు ఎక్కడ పెడతారంటే మన బీసీలని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఏం ప్రచారం చేస్తారు? ఐడియా ఉందా?
100 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి అని బీసీలను ఒక భ్రమలో పెడుతున్నారు. ఈ మనమేమో నాసొంటిది దమ్మున్నా ధైర్యం ఉన్నా అమ్మో 100 కోట్లు నేనెక్కడ తెద్దు అనేది తోక ముడిచే పరిస్థితి. కానీ నేనేమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు 100 కోట్లు పెడతాం 50 కోట్లు పెడతాం అన్న డబ్బులు ఎక్కడ పెడుతున్నారు? తీసుకొచ్చు మనకు ఓట్లకి, మన 90% ఉన్న బహుజనులకే వాళ్ళు ఓట్లకు కొనేది. నేనేమంటున్నట్టు వాళ్ళు కోట్లు పెట్టి కొనే ఓట్లు మన దగ్గర ఉన్నాయి. మన కోట్లతో పని లేదు, దమ్ము ధైర్యంతో పని, వాళ్ళకి ఎదురు నిలబడుతున్నాం అని తెలిస్తే చాలు, మన ఓటు మనం వేసుకుంటే చాలు. ఇలా సామాజిక తెలంగాణ వస్తుంది, తెలంగాణలో సామాజిక న్యాయం వస్తుంది, ఇలా బీసీ రాజ్యాధికారం వస్తుంది. ఆ దిశగా మన బీసీలు మేల్కోవాలని చెప్తున్నా. ఇప్పటికి కూడా గంప కింద కోడి లెక్క బాతు లెక్క ఉండొద్దు, వాళ్ళ మోచేతి నీళ్ళు తాగొద్దు, మోకాళ్ళ మీద వాళ్ళని మోరిల్లి మాకు బీఫామా ఎవడండి వీళ్ళ అయ్య సొత్తా తెలంగాణలో రాజకీయం, వీళ్ళ అబ్బ సొత్తా? మనం కదా రాజకీయం చేయాలి, మనం కదా 90% జనాభా ఉన్నది మనం కదా రాజ్యాధికారంలో ఉండాలి. మన ఇవాళ రాజ్యాధికారం మన ఓట్లు వాళ్ళకేసి 2000కి అంటే మనం ఎక్కడ పెట్టిరంటే ఒక భ్రమల ఇట్లా ఏమంటారు కదా చెట్టును చూసి కాయలు అమ్మిన పరిస్థితి ఇలా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. కానీ ఎంతో కాలం వీళ్ళ ఉక్కుష్టాలు ఎట్లా వంతున్నాయి అనేది మనం రాష్ట్రంలో చూస్తున్నాం. వీళ్ళు పొంగుతుర్రు, వెనకటేమన్నారు పొంగిన పాలు పొయ్యి పాలు, పొంగినంత కాలం పొంగుతారు, ఒకసారి కిందికి పోయిందంటే నూరుగా మళ్ళీ పొంగమన్నా పొంగవు, ఎంత మెద్దమంట పెట్టిన. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణాలు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళ డ్రామాలు ఏం చిన్నగా లేవు. ఇంటికో డ్రామా ఆడతారు, కొడుకో డ్రామా, బిడ్డో డ్రామా, అయ్యో డ్రామా, అల్లుడో డ్రామా. వాళ్ళు నలుగురు ఆ నలుగురు పోయినంటే ఈ ఆరుగురు వచ్చింది ఇళ్ళకి. ఈ ఆరుగురు వచ్చి వీళ్ళ కథలు వాళ్ళని బొందబెట్టి తెలంగాణ తెచ్చిందనే సెంటిమెంట్ కేసీఆర్ మీద ఉన్న పాలకం పక్కకు దావ పడుతుంది, రాష్ట్రం పక్కతో పడుతుంది అనే క్రమంలో బొందబెట్టి మూలాల కూసబెట్టింది ఇవాళ కేసీఆర్ని. ఇవాళ రేవంత్ రెడ్డిని కూసబెట్టుడు కూడా పెద్ద పని కూడా కాదు. ఇవాళ బీసీకి మద్దతుగా ఇవాళ మనమెంతో మనకంత అనే విధంగా మన వాటా మనకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ స్థానం ఇస్తే ఇవాళ బీసీని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేయాలి. చేస్తే మీరు రాజకీయంలో ఉంటారు, ఏది మీ అగ్రవర్ణాలు. లేదు అంటే బీసీలందరూ ఒక్కటైతే మీ రాజకీయం ఉండదు, మీ వ్యవస్థలు ఉండవు, మీ కార్పొరేట్ వ్యవస్థలు ఉండవు. అన్ని పెట్టబేడ చదువుకొని ఆంధ్ర తెలుగు వాళ్ళని ఎలగొట్టినాం కదా, అవి అట్ట ఎలగొట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే మీరు 5% ఉన్నారు, 5% మీకు 4-3 ఉంటారు మీ శాతానికి అసెంబ్లీలో ఉండురి. మేము వద్దాను, మీరెంతో మీకెంతో ఇస్తాం, కానీ అత్యధికంగా ఉన్న జనాభాకు మాకు రాజ్యాధికారం కావాలి. ఇవాళ బీటెక్లు ఏం కడుపు కట్టుకొని అమ్మాయి పోరగాళ్ళని చదివిస్తే ఇవాళ వాళ్ళు మత్తుకు బానిసై ఉద్యోగాలు లేక సద్యోగాలు లేక అల్లో లచ్చనాని గడప పట్టుకొని PhD చేసినాడు, మూటలు మోస్తున్నాడు, కార్ డ్రైవర్గా చేస్తున్నాడు. ఏంది దుస్థితి అని నేను అడుగుతున్నా. ఇవాళ మీకు ఈడబ్ల్యూఎస్ యాక్ట్ తీసుకొచ్చి 1 మంత్లో ఇంప్లిమెంట్ చేసుకొని రాజ్యాధికారం మీ చేతిలో ఉందని ఇవాళ ఏది చేయాలన్న చట్టసభలలో మీరుండి ఇవాళ ఈడబ్ల్యూఎస్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకొని 30 మార్కులు రాని వాళ్ళకి ఇవాళ మీకు ఉద్యోగాలు వస్తున్నాయి. మా పోరగాళ్ళు కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని కంటికి నిద్ర లేకుంటే చదివితే 80% మార్కులు వచ్చినా కూడా ఇవాళ ఉద్యోగం లేని పరిస్థితి. దానికి తోడు నీట్ పరీక్ష వాడు లీక్ చేస్తాడు, వీడు Group 1 Group 2 పెట్టి వీడు లీక్ చేస్తాడు. అంటే ఎవరి బతుకులతో వాడుకుంటున్నారు. ఇవాళ యువతకి ఏం నేర్పుతుంది తెలంగాణ? కేసీఆర్ వచ్చి బంగారు తెలంగాణ చేస్తా అని ఏం చేసిండు? దరిద్రపు తెలంగాణను చేసిండు. ఇవాళ మొరగాళ్ళని తీసుకుపోయి వైన్స్ల ముందట, బార్ల ముందట, గంజాయి ముందట నిలబెట్టి ఇవాళ ఒక బడి లేదు ఇంప్లిమెంట్, ఒక హాస్పిటల్ లేదు, ఒక జనాలకు అవసరం పడే లేకుండా ఇవాళ గల్లీకి ఒక వైన్స్ తెలిసి ఇవాళ ఏ గల్లీకి చూసినా 10 వైన్స్లు, 10 బార్లు, 10 అడ్డమైన ఈ ఏంటిది గంజాయి, ఈ మత్తు పబ్బులు. ఎక్కడి కల్చర్ ఇది? ఎవరి పుట్టిన కల్చర్ ఇది? తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఎక్కడెక్కడ పోరగాళ్ళు బతకనీకి వస్తే పని దొరకక డిప్రెషన్లకు గురయ్యి ఇవాళ దొంగతనాలకు పాల్పడుతుర్రు, లంగాయిజానికి పాల్పడుతుర్రు. ఈ పోరగాళ్ళ భవిష్యత్తుని కాళ్ళ కింద పెట్టి ఇవాళ పోరగాళ్ళ భవిష్యత్తుతోటి ఇవాళ 2
ఆ ప్రభుత్వం అదే ఆడింది, ఈ ప్రభుత్వం అన్న చక్కదిద్దుతుందేమో, మరి గవర్నమెంట్ హాస్పిటల్ కడుతుందేమో, పిల్లగాళ్ళకి కేజీ నుంచి పీజీ వరకు ఆయన అన్నాడు, సరే దాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేస్తారేమంటే ఈయన అతి లేదు గతి లేదు, ఆయన అది ఎక్కడ దొంగలు అక్కడని వాళ్ళ సంచులు చదువుకునే పరిస్థితుల్లో ఉన్నారు తప్ప ఇలా తెలంగాణ గురించి కానీ, తెలంగాణలో ఉన్న యువత గురించి కానీ, తెలంగాణలో ఉన్న జనాల గురించి కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి కారణం ఎవరంటే మనమే. మన ఓట్లు మనకి వేసుకోలేకపోవడం, ఒకడు ఎదుగుతుంటే ఒకటి కాళ్ళు గుంజటం, మనలో మనకు ఐకమత్యం లేకపోవడం, ఇవాళ వాడెంత నూకిత్తా మైకిత్తా అనే పరిస్థితిలో ఇవాళ మనకు పంచాయతీ పెడతారు ఈ కొడుకులు. అగ్రవర్ణాలు ఏం చేస్తారంటే, అరే నీరజయం మొత్తుకుంటుంది ఎవరా నీకన్నా తోపా అని నా మీద ఉసిగొలిపి ఇవాళ చూస్తున్నాం మందుల సామేళ్ళు. ఇలా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ అద్దంకి దయాకర్ తిట్టిండని ఆయనకు పోటీగా మందుల సామేళ్ళు పెట్టి మళ్ళీ ఆయన ఎదురు తిరిగిండని ఇవాళ ఏపూరు సోమన్నని తీసుకొచ్చి పెట్టి, అంటే మీ చెప్పు చేతుల్లో పట్టుకొని మీకు అమ్మ అయ్యా అబ్బాంచనంటేనేమో ఏం లేదు నువ్వేంది నా నియోజకవర్గంలో నీ పెత్తనం ఏందని అడిగినందుకు ఇలా మందుల సామేళ్ళు మీదికి అదే కేటగిరీకి చెందిన ఏపూరు సోమన్నని తెచ్చి కబద్దా చూసుకుందాం రా అనిపిస్తున్నాం. అంటే వీళ్ళ రాజకీయ స్ట్రాటజీ ఏంది, వీళ్ళ ఎత్తుగడలేంది తెలుసుకొని రాజకీయం చేయాలి, తెలుసుకొని బతకాలి. మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఎత్తుకు మనం పై ఎత్తేసి ఇవాళ రాజ్యాధికారం చేతబడితే ఈ అల్లోలచ్చన అమ్మ దేయి బిచ్చాం దేయి అని కూడా పోవాలి చిప్ప పట్టుకొని. ఆ దిశగా మనం పనిచేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మనకు న్యాయం జరగాలంటే అంతిమంగా మన ఓటు మనం వేసుకోవాలి. మన అంతిమ లక్ష్యం ఏంది అంటే మన రాజ్యం మనకు రావాలి. అప్పుడు కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన తరాల భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే ఇగో ఇప్పుడు కొట్లాడలేకపోతే మన పోరగాలని దద్దమ్మలు చేస్తాం. రేపటి మనలో ఉన్న పొగరు కూడా రేపు మన పిల్లలకు లేకుండా సపిడి కూడు పెట్టి ఇలా సాపుతున్నాం మన పిల్లల్ని. మనకున్న కషం మన పిల్లలకు ఉండట్లేదు. రేపు ఉద్యమం అంటే అంగిలాగు చేతులు పట్టుకొని పారిపోయి బాత్రూంలలో కూర్చునే పరిస్థితిలో ఇవాళ మన యువతని తయారు చేస్తున్నాం. అట్లా కాదు చేయాల్సింది. ఇప్పుడు మనం ఉండగానే మన శక్తి ఉన్నంత వరకు కొట్లాడి మన రాజ్యాధికారం మన చేతబడితే ఇవాళ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని యావత్ తెలంగాణ ప్రజలకు అందరికి కూడా మళ్ళొకసారి మరీ చెప్తున్నా, మన ఓట్లు ఎక్కడ ఎవడు కానీ మన బీసీ ఓడు జనరల్ సీట్లలో ఎక్కడ పోటీ చేసినా వానికి ముక్కుమ్మడిగా ముక్కు చూడకుండా ఓట్లేసి గెలిపిస్తే మన బీసీ రాజ్యాధికారం వస్తుంది. మన సీఎం చట్టసభల్లో మనోళ్ళు ఉంటే మనం అనుకున్న పదవులో పని అవుతుంది, మనం అనుకున్నట్టుగా ఈ రాష్ట్రం బాగుపడుతుందని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్న తెలంగాణ ప్రజలకి. సార్, రేవంత్ రెడ్డి గారు 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు దాని గురించి ఏ స్పందన లేదు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? కరెక్ట్ అండి. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు కామారెడ్డిలో బీసీల కోసం ఒక 22 అంశాలపైన డిక్లరేషన్ చేసి హామీ ఇచ్చింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్లో ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చేయలేకపోయారు. అయితే బీసీ రిజర్వేషన్ల పైన ముఖ్యంగా ఈ శాసనసభ తీర్మానం చేసిండ్రు, ఒక జీవో పాస్ చేసిండ్రు, తర్వాత మన సర్వే చేసిండ్రు, తర్వాత ట్రిపుల్ అని చెప్పేసి దాన్ని కూడా ప్రిపేర్ చేసి అంతా కేంద్ర ప్రభుత్వానికి పంపించిండ్రు. కేంద్ర ప్రభుత్వము మేము ఇవ్వము, 50% సుప్రీంకోర్టు క్యాప్ విధించింది కాబట్టి ఇవ్వడానికి రాదు, రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి మేము చెయ్యమని చెప్పేసి వాళ్ళు ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ వాస్తవంగా ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు 50% క్యాప్ని ఎత్తేసింది. అంటే ఈడబ్ల్యూఎస్కి అయితేనేమో 50% క్యాప్ ఎత్తేస్తారు, బీసీ రిజర్వేషన్లకు మాత్రమే క్యాప్ ఎందుకు విధిస్తారు? కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్లకు ఎక్కడ కూడా 50% చేయాలని లేదు రాజ్యాంగంలో. అది కేవలం సుప్రీంకోర్టు తమకు తాముగా ఇచ్చుకున్నటువంటి రూలింగ్ తప్పిస్తే రాజ్యాంగంలో లేదు 50% క్యాప్ అనేది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానం అంతా కూడా తిరిగి కొన్నటువంటి అఖిలపక్ష అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్ళి ఢిల్లీకి ఒత్తిడి పెట్టి, ఢిల్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి రాష్ట్రపతి గారికి వినతి పత్రాలు సమర్పించి ఇక్కడ మొత్తం మా రాష్ట్రం అంతా కూడా మేము ఒకటే మాట మీద ఉన్నాము కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పేసి అని మన పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే బీసీలకు రిజర్వేషన్ వస్తుంది. మీరు ఒత్తిడి పెట్టకుండా ఉంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి చేయకూడదనే ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ 42% రిజర్వేషన్ ఇస్తే బీసీలు మొత్తం 42% ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు అనుకోండి, ముఖ్యమంత్రి ఎవరైతారు? మెజారిటీ ముఖ్యమంత్రి బీసీలు అవుతారు. కాబట్టి ఎప్పటికి కూడా వాళ్ళ అధికారం కోల్పోవాలని కోరుకోరు వాళ్ళు, కాబట్టి చెయ్యరు. మనము చేయించుకోవాలి, మనము కొట్లాడాలి. దానికోసం ముఖ్యమంత్రి గారిని మేము అదే డిమాండ్ చేస్తున్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక సర్వే నిర్వహిస్తున్నారు, జనగణన నిర్వహిస్తున్నారు. ఆ జనగణనలో మనం ఏమడిగినాము అని అంటే
కులగణన కూడా చేయాలి, క్యాస్ట్ సెన్సస్ కూడా చేయాలని మనం అంటున్నాం. ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి యూనిక్ నెంబర్ ఉంది. ఆ యూనిక్ నెంబర్ ప్రకారంగా వాళ్ళకు ఏ క్యాస్టు, ఏ గ్రూపు, ఏ నెంబర్ అదంతా వచ్చేస్తుంది. కానీ బీసీలకు మాత్రం ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్స్ అన్నాడు తప్ప ప్రత్యేకించి యూనిక్ నెంబర్ కేటాయించడం లేదు. దాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. బీసీలకు కూడా యూనిక్ నెంబర్ కేటాయించండి. కేటాయిస్తే సమగ్రమైన సర్వే వస్తుంది. ఆ సమగ్రమైన సర్వే రిపోర్టు రేపు మనకు పనికి వస్తుంది. అంటే జనాభా గణన చేసినప్పుడు జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఏదైనా రిజర్వేషన్ ఇవ్వాలంటే ఒక క్లియర్ రిపోర్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే అట్లా యూనిక్ నెంబర్ ఇవ్వకపోతే, ఉదాహరణకు ముదిరాజు కమ్యూనిటీ ఉంది, దాంట్లో ముదిరాజు, ముత్తరాసి, తెనుగోళ్ళు, బంటు, కోలి ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఒకటే క్యాస్టు 4-5 క్యాస్టులుగా చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లా లక్షల క్యాస్టులు మళ్ళీ ఉద్భవించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రాంగ్ రిపోర్ట్ అవుతుంది అనమాట. కాబట్టి సమగ్రమైన రిపోర్ట్ రావాలంటే యూనిక్ నెంబర్ ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం యూనిక్ నెంబర్ ఇచ్చేంత వరకు కూడా ఈ జనగణన ఆపాలి, వాయిదా వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన బీసీ సంఘాలుగా, బీసీ ఫెడరేషన్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్గా మేము తెలంగాణలో పెద్ద ఎత్తున ఇందిరాబాద్ దగ్గర ధర్నా చేయాలనుకుంటున్నాం. తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒక చైతన్య యాత్ర అనేటువంటిది తీసి మొత్తం ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా ఈ బీసీ రిజర్వేషన్ల పైన చైతన్యం కల్పిస్తాం. అక్కడ నుంచి ఢిల్లీకి కేంద్రాన్ని మార్చేసి అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇప్పుడు జంజీలు విద్యార్థులు ఎట్లయితే చేసిండ్రో మొత్తం బీసీ సమూహాలంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక ఢిల్లీలో ఒక సమ్మిట్ పెట్టి ఆ సమ్మిట్లో మొత్తం దేశంలో ఉన్నటువంటి బీసీ మేధావులందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి మనకు జరుగుతున్న అన్యాయం ఇది కాబట్టి దీనిపైన మనం ప్రయత్నించాలి, కొట్లాడాలని చెప్పేసి అందరికి చెప్పి అక్కడ తర్వాత పార్లమెంటు ముట్టడికి మేము పిలిపించి ఒక తీవ్రమైనటువంటి పోరాటం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంతవరకు మరి ఒకవేళ బీజేపీ చేయకపోతే, నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టి మిగతా ప్రతిపక్షాలందరి సహకారం తీసుకొని ఆ బిల్లును మేము ఇట్లా చేస్తున్నాం, మీరు చేస్తారా చేయరా అని ఒక ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టవచ్చు. కానీ వాళ్ళు చేయడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కూడా మేము ఇందులో సంశయిస్తున్నాం. వాళ్ళపైన కూడా మాకు నమ్మకం కోల్పోయినాం. కాబట్టి రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకొని వచ్చి తెలంగాణ అంతా తిరిగి కామారెడ్డికి వచ్చి ఇక బీసీలకు ఓట్లు, బీసీలు గుడ్డిగా నమ్మి ఓట్లు వేస్తే గవర్నమెంట్ వచ్చింది. కానీ మన బీసీలకు మోసం చేయడం, బీజేపీ పార్టీ వంచన చేస్తే కాంగ్రెస్ పార్టీ నయ వంచన చేస్తున్నది. కాబట్టి ఈ రెండు పార్టీలను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రెండు కూడా బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిని, పక్షపాత వైఖరిని, వివక్షపూరితమైన వైఖరిని అనుసరిస్తున్నారని చెప్పి మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం. వాళ్ళు కాదంటే బీజేపీకి కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ మొత్తం బీసీలలో చైతన్యం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పుట్టగతులు లేకుండా రేపటి ఎన్నికల్లో ఓడగొట్టడానికి కూడా బీసీ సంఘాలని కూడా ఒక యాక్షన్ ప్లాన్ను, ఒక సరైనటువంటి యాక్టివిటీని కూడా మేము రూపొందించుకోవాలని మనం మొన్ననే యోగేంద్ర యాదవ్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు. ఆయనతో కలిసి మేము మాట్లాడినాం. అందరం కూడా దీనిపైన ఉద్యమించాలని చెప్పేసి అనుకుంటున్నాం. తప్పనిసరిగా బీసీలు ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటున్నటువంటి ఇండియాలో 50% పీపుల్ బీసీలకు రిజర్వేషన్ లేకుండా బతుకుతున్నారు అని అంటే జనాభా గణన కోళ్లకు, కుక్కలకు, పందులకు, మేకలకు, రాళ్లకు, రప్పలకు లెక్కలు ఉన్నాయి. కానీ 50% ఉన్నటువంటి 80 కోట్ల ప్రజలు బీసీలకు లెక్కలు లేవంటే అసలు సిగ్గుచేయటనేటువంటి విషయం. లెక్కలు లేవని కాదు, లెక్కలు ఉన్నప్పటికీ వాటిని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం డెమోక్రటిక్ కంట్రీ అనడానికి లేదు. అసలు 50% పీపుల్కు నీకు అవకాశాలే కల్పించకపోతే ఇక్కడ పక్షపాతంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని బీసీలోకి తీసుకెళ్తాం, దేశవ్యాప్త ఉద్యమం చేస్తాం. భారతదేశం అంతా కూడా అల్లకల్లోలం చేసేటువంటి పద్ధతిలో ఖచ్చితంగా వీధి పోరాటాలు జరిగే వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. చూసారు కదండి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని బీసీ రిజర్వేషన్ కోసం నీరజ గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో మీ ప్రియాంక.